ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్షల ముందు విద్యార్థులలో ఒత్తిడి పోగొట్టేందుకే పరీక్షా పే చర్చ కార్యక్రమం చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీ మంత్రిమండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు అర్హతలను సవరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని భారత మండపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకే పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు సరైన నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలని పలు సూచనలు చేస్తూ, नेशनल एजुकेशन पॉलिसी ने आपके लिए बहुत सुविधा कर दी है। मैं देख रहा था कि बच्चों की प्रतिभा जिस प्रकार से प्रकट हुई है कि किसी भी हालत में हमें निर्णायक होना ही चाहिए। निर्णय लेने से पहले 50 चीजों को हम प्लस माइनस पॉइंट के लिए किसी से पूछे, लेकिन उसके बाद हम निर्णायक बने। अनिर्णायकता और खराब होती है और उसमें से हमने बाहर आना चाहिए. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ను విడుదల చేసింది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుందని తెలిపింది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులకు తెలిపారు. త్వరలోని సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, అసెంబ్లీ సమావేశాలు, అలాగే పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు అర్హతలు సవరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీలకు నిర్వహించే టెట్ 1 పేపర్ పరీక్ష, 6 నుంచి 10వ తరగతి వరకు బోధించేందుకు నిర్వహించే పేపర్ 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలు సవరించింది. 2 ఏళ్ల డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు మాత్రమే పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులంటూ పేర్కొంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల నిధులను చిన్న వ్యాపారస్తులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. రవాణా శాఖ చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని వైఎస్సార్ కడప జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, యువత ద్వారా సామాజిక మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. పాలక మండలి సమావేశంలో 5,148.74 కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి విద్యుత్ పంపిణీ సంస్థల్లో వినియోగదారుల సేవా సంబంధిత విషయాల పరిశీలన కోసం ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తెలిపారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారుల సత్వర పరిష్కారాల కోసం పనితీరును క్రమం తప్పకుండా పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. మార్చి నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు సజావుగా జరగాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్శెట్టి అధికారులను ఆదేశించారు.
ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 11 నుంచి 20వ తేదీ వరకు సాధారణ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు, 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాటుకు విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. విజయనగరంలో ప్రాంతీయ జాబ్ మేళా ఈ నెల 31వ తేదీ నిర్వహిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయిలో విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో రీజనల్ మెగా జాబ్ మేళాలో 87 బహుళజాతి కంపెనీల్లో 5,842 ఖాళీలు భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి అన్నారు. ఈ రోజు కొత్త చెరువు మండలం కోడపగానిపల్లి గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం నిర్వహించిన గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రైతుల కోసం 417 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకే పరీక్షా పే చర్చ కార్యక్రమం చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు అర్హతలు సవరిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.